2020లో విడుదలైన అలోన్ ఒక ఉత్కంఠభరితమైన సర్వైవల్ థ్రిల్లర్ సినిమా. జెస్సికా తన భర్త మరణం తర్వాత తీవ్రమైన మానసిక వేదనలో ఉంటుంది. ఆ బాధ నుండి బయటపడటానికి, తన పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి ఆమె ఒక కొత్త చోటికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. తన సామాన్లన్నింటినీ ఒక చిన్న ట్రైలర్లో సర్దుకుని తన కారులో సుదీర్ఘ ప్రయాణం మొదలుపెడుతుంది. ఆమె కారులో ప్రయాణం చేస్తూ ప్రకృతి మధ్యలో ప్రశాంతతను వెతుక్కుంటుంది. ప్రయాణంలో ఉండగా ఒక హైవేపై జెస్సికాకి శామ్ అనే అపరిచిత వ్యక్తి ఎదురవుతాడు. మొదట అతను పొరపాటున ఆమె కారుకు అడ్డు వచ్చినట్లు అనిపించినా తర్వాత అతను ఆమెను వెంబడిస్తున్నాడని జెస్సికాకి అర్థమవుతుంది. ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా కనిపిస్తూనే జూలీని భయపెట్టడం ప్రారంభిస్తాడు. ఒకానొక సందర్భంలో అతను ఆమె కారు టైరును కూడా పాడుచేస్తాడు. ఈ విషయం తెలియక ఆమె సహాయం కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అప్పుడే ఆ వ్యక్తి ఆమెపై దాడి చేసి స్పృహ తప్పేలా చేస్తాడు. జెస్సికా స్పృహలోకి వచ్చేసరికి తనొక నిర్మానుష్యమైన ప్రాంతంలోని బేస్మెంట్లో బంధించబడి ఉంటుంది. తనని బంధించినవాడు ఒక సైకో అని, గతంలో కూడా ఇలాగే మహిళలను బంధించి చంపేవాడని ఆమెకు తెలుస్తుంది. అతను ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించటానికి ప్రయత్నిస్తాడు. కాని జెస్సికా తన ధైర్యాన్ని కోల్పోకుండా అక్కడి నుండి తప్పించుకోవడానికి ప్లాన్ వేస్తుంది. ఎంతో చాకచక్యంగా జెస్సికా ఆ బేస్మెంట్ నుండి తప్పించుకొని సమీపంలోని దట్టమైన అడవిలోకి పారిపోతుంది. వెంటనే కిల్లర్ తన తుపాకీతో ఆమెను వెంటాడడం మొదలుపెడతాడు. అయితే ఆమెకు ఆ ప్రాంతం గురించి ఏమాత్రం అవగాహన ఉండదు. పైగా ఆమె కాలికి గాయమై ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో జెస్సికా తన తెలివితేటలతో ఆ కిల్లర్ని ఎలా ఎదుర్కొంటుందో తెలియాలంటే ఈ సినిమా చూడండి. సినిమా క్లైమాక్స్ చాలా ఉత్కంఠంగా ఉంటుంది. దర్శకుడు జాన్ హిమ్స్ ఈ సినిమాను చాలా ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. మనిషి తనను తాను కాపాడుకోవాలనే సంకల్పముంటే ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలడని ఈ సినిమా నిరూపిస్తుంది. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఫ్యామిలీతో కలిసి చూడండి. మీకిలాంటి మరిన్ని సర్వైవల్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకోవాలనుందా? అయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.